ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవి. నిర్గమకాండం 25:7. మొదటిగా అహరోను తెల్లని నిలువుటంగిని ధరించెను, దానిమీద నీలి అంగి. మూడోదిగా ఏఫోదును ధరించుకొనెను, బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకాని పనిగా చేయవలెను. నిర్గమకాండం 28:6. ఏఫోదు భుజముల మీద 2 లేత పచ్చలు లేక ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండెను. ఇశ్రాయేలుల 12 గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యెహోవా సన్నిధిని చెక్కబడి ఉండెను. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని నిర్గమకాండం 28:12 చూచుచున్నాము. ఇది మన ప్రభు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును. యేసుక్రీస్తు ప్రభునే నీ భారమును మోయనిమ్ము, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు రాసిన పత్రిక 5:7. నీవు ఈ పాఠమును నేర్చుకుని ప్రభు మీద నీ భారములన్నీ వేయుటకు నేర్చుకుని నేడల ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించెదవు. ఏఫోదు మీద న్యాయ విధాన పథకం ఉండెను. ఇది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతో చేసిన చిత్రకారుని పని. ఈ పథకం మీద 12 రత్నములుండెను. వీటి మీద కూడా ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లు ఉండెను. నిర్గమకాండం 28:21. ఈ 12 రత్నములు ప్రధాన యాజకుని రొమ్మునకు అంటి ఉన్నట్లుండెను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు హత్తుకొని ఉండవలనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనిచున్నాము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.